Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా జీడిఎస్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవడం దాని గురించి వీడియో చేసేసి అప్లోడ్ చేసేసాను. ఇంకా వీడియో చూడలేదంటే ఫస్ట్ వెళ్ళేసి ఆ వీడియో చూసేయండి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సో పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో రిజిస్ట్రేషన్లో ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలని దాని గురించి ఈ వీడియోలో నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని చూసేటప్పుడు ఇంకా లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేసుకోండి. ఇంకా వీడియో కానీ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వీడియోలో అన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో గైస్ ఇది వచ్చేసి జీడిఎస్ యొక్క అఫీషియల్ పేజ్. సో ఈ పేజ్ యొక్క అఫీషియల్ లింక్ వచ్చేసి కూడా మన ఈ ఛానల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు పైన వచ్చేసి రిజిస్ట్రేషన్ అని దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే సో పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ వచ్చేసి వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది కదా. సో మీ డీటెయిల్స్ అనేది అంటే వ్యాలిడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఎలాంటి తప్పు అనేది చేయకూడదు, ఓకేనా. సో మీరు మీ ఫస్ట్ ఏమంటారంటే మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి. సో ఈ పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మిగతా ఎవరిది ఇవ్వకండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత దాని పక్కన వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో వాటిని క్లిక్ చేసేయండి. తర్వాత మీ మెయిల్కి, అదేవిధంగా మీ నార్మల్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ వేసేసి వాలెట్ని సబ్మిట్ చేసేసి, సబ్మిట్ చేసిన తర్వాత ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది, అక్కడ చూసుకోవచ్చు మీరు. సో అలా గ్రీన్ కలర్లో వచ్చేసిందంటే ఈమెయిల్ వ్యాలిడ్ సక్సెస్ఫుల్లీ, మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఆ మొబైల్ నెంబర్, ఆ ఈమెయిల్ ఐడి అనేది జాగ్రత్త ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్. సో మీ నేమ్ ఇచ్చేయండి అక్కడ. సో యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్. సో మీ మెమోలో ఎలా ఉందో అలా మీ నేమ్ ఇచ్చేయండి. ఫోర్త్ పాయింట్ చూస్తే ఫాదర్స్ ఆర్ మదర్స్ నేమ్ యాజ్ పర్ స్కూల్ సెకండరీ సర్టిఫికేట్. సో ప్రతి దానికి మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు ఏమనంటే స్కూల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని. సో మీ మెమోలో ఎలా ఉందో అలా ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ జెండర్, కమ్యూనిటీ. ఇక్కడ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ ఫ్రెండ్స్, మీ క్యాస్ట్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, మీరు ఏ సర్కిల్లో మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారో అది ఇచ్చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఇచ్చేసి ఆ క్యాప్చర్ ఉంది కదా, ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కింద కనబడుతున్న ఆ సబ్మిట్ బటన్ని మీరు సబ్మిట్ బటన్కి సబ్మిట్ చేసేయండి. సో ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మీ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. సో మీరు రిజిస్ట్రేషన్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఉంది, దాన్ని ఫిల్ చేయమని చెప్తున్నారు. సో ఆ పక్కన ఓకే బటన్ని క్లిక్ చేసేయండి. సో పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్లో ఏమేమి ఇచ్చామో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీ అపియర్ అవుతుంది. ఒకసారి మీరు ఏమైనా మిస్టేక్ చేశారో చూసుకోండి ఒకసారి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏమంటే యాజ్ పర్ స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ అని. సో ఎలాంటి మిస్టేక్ చేయకూడదు వాటికి, ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు, చూసుకోండి మీరు, ఓకేనా. మళ్ళీ ఇక్కడ 7th పాయింట్ చూసుకోండి, కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ జాగ్రత్తగా ఇవ్వండి. ఇంకా కొందరు ఇక అనుకుంటారు కదా, సో కరెక్షన్ వస్తుంది అప్పుడు మేము కరెక్షన్ చేసుకుందాం అనుకుంటారు, కానీ సో ఇక్కడ ఇచ్చిన ఈ 5 స్టార్ ఉంది కదా ఫ్రెండ్స్, మ్యాక్సిమం కరెక్షన్లో రాకపోవచ్చు, ఓకేనా. సో తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పుడే జాగ్రత్తగా ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో. సో 10th పాయింట్ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. తర్వాత 11th వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ డిజబిలిటీ, మీరు పీడబ్ల్యూడీ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే లో అని ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి టైప్ ఏంటిదో, ఎస్ అని ఇస్తే టైప్ ఇవ్వండి, కాదంటే వదిలేయండి. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్ స్టడీ ఇన్ సెకండరీ స్కూల్. సో మీ ఎస్ఎస్సి మార్క్షీట్లో ఏమేమి లాంగ్వేజ్ ఉన్నాయో ఆ లాంగ్వేజ్ ఇవ్వండి, ఏమేమి చదువుకున్నారో. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేయండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే మీ దగ్గర ఎన్ఓసి ఉండాలి. ఎన్ఓసి అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. సో ఆ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. సో ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ దగ్గర ఏమి ఇవ్వాల్సి ఉంటుందో. సో ఇక్కడ చూపిస్తాను చూడండి నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి నాకు వచ్చేసి నా ఎస్ఎస్సి మార్క్షీట్లో ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఉంది ఇచ్చేసి ఓకే చేసేసాను. సో అలా మీరు లాంగ్వేజ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకండి అక్కడ, ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ యువర్ ఫోటో, అప్లోడ్ యువర్ సిగ్నేచర్. ఇక్కడ వచ్చేసి మీరు మీ ఫోటో మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 50 KB కంటే ఎక్కువ ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో వచ్చేసి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ 20 KB కంటే ఎక్కువ ఉండొద్దు, అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సో ఇలా అప్లోడ్ చేసేసి కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేసేయండి. సో మీరు ఆ సబ్మిట్ క్లిక్ చేసేయగానే సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అపియర్ అవుతుంది, చూసుకోండి ఒకసారి మీరు, సరేనా. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్, సో మీ నేమ్ కరెక్ట్గానే ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి అప్లికెంట్ ఫాదర్స్ నేమ్ దా మదర్స్ నేమ్, మీరు ఎవరిది ఒకరిదైనా నేమ్, ఒకరిది వాళ్ళ నేమ్, సో ఎవరిది ఇచ్చారో అది చూసుకోండి ఒకసారి. తర్వాత మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గానే ఉందో లేదో చూసుకోండి. తర్వాత వచ్చేసి ఆధార్ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. జెండర్, కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ ఏది ఇచ్చారో. తర్వాత పీడబ్ల్యూడీ, మీరు నో అంటే నో, ఎస్ అంటే ఎస్. పీడబ్ల్యూడీ నో అని వదిలేసేయండి. తర్వాత వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ స్కూల్ పాస్డ్, మీరు ఏ సర్కిల్ ఇచ్చారో ఆ సర్కిల్ చూసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ స్టేట్ సర్కిల్స్ మారవచ్చు, మీరు ఇయర్స్ ఒకటి పెడితే ఇంకోటి రావచ్చు. సో జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే తర్వాత కరెక్షన్లో ఇవి వస్తాయో రావో తెలియదు, ఇది చాలా ఇంపార్టెంట్స్, సరేనా. ఇవి చూసుకున్న తర్వాత సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే తర్వాత లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, సో ఇదిగో చూసుకోండి. లాంగ్వేజెస్ అడుగుతున్నారు వాళ్ళు, లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇవే లాంగ్వేజ్ అంటారు. తర్వాత మీరు ఏమి ఇచ్చారు చూసుకుని కింద ఉన్న చెక్ బాక్స్ ఇచ్చేసి ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సో మీకు వచ్చేసి ఇలా పేజ్ వచ్చేసి అపియర్ అవుతుంది. దీంతోపాటు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి, తర్వాత వచ్చేసి మీ ఈమెయిల్ ఐడికి మీ ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇది జాగ్రత్త ఫ్రెండ్స్. సో ఇప్పుడు చేసినంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఓ చిన్న మిస్టేక్ చేసినా కూడా నెక్స్ట్ వచ్చే కరెక్షన్ ఆప్షన్లో కరెక్షన్ ఇస్తారో లేదో తెలియదు ఫ్రెండ్స్. వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, ఇవి మాత్రమే, కొన్ని లిమిట్స్ పెట్టి ఇవి మాత్రమే కరెక్షన్ అవుతాయని ఒకప్పుడు ఇచ్చిన రోజులు ఉన్నాయి, అవి నోటిఫికేషన్లో ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఒక్కొక్క పాత నోటిఫికేషన్లో. సో ఇప్పుడు ఇస్తారో లేదో మనకు తెలియదు కాబట్టి ఫస్టే జాగ్రత్తగా అప్లికేషన్ చేయండి, సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి మీరు ఇచ్చింది కరెక్ట్గానే ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మరి ఇవ్వండి, సరేనా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి. సో ప్రతి ఒక్కటి చెప్పాను అనుకుంటాను రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేయాలని కూడా డౌట్ ఉంటే నెక్స్ట్ మనం ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను, చూసుకోండి మీరు, ఓకేనా. మీకు దాంట్లో అప్లికేషన్ ఎలా చెక్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి చెప్పాను, అది చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.